మన స్వాతంత్ర దినోత్సవంలో చెప్తున్నాడు ఈ మనవాడు. స్వాతంత్ర దినోత్సవం రోజు ఒక ముఖ్యమంత్రి మాట్లాడే మాటలు ఎంత ఆలోచించి మాట్లాడాలి, ఎంత పొదుపుగా మాట్లాడాలి. ఈ మనవాడు చెప్తున్నాడు హైదరాబాద్ లో ఏమని, డాక్రా నంగల్ ప్రాజెక్టు తెలంగాణలో ఉన్నది అని చెప్తున్నాడు. డాక్రా నంగల్ ప్రాజెక్ట్ ఎక్కడున్నది? ఉత్తర భారతదేశంలో హిమాచల్ ప్రదేశ్ లో ఉన్నది. దాన్ని మరి ఈయన ఎప్పుడు గుంజుకొచ్చిందో ఇక్కడికి నాకైతే ఎక్కలేదు. ఈ మునగాడట డాక్రా నంగల్ ఎక్కడుందో తెలియనోడు చెక్ డ్యాములు ఇలా పటాకులు వేయిపోతున్నట్టు పేలిపోతుంటే కళ్ళ పగించి చూసే సన్నాసి దీనినట్టు మనకు నీళ్ల గురించి చెప్తాడు. కృష్ణా నీళ్లు, గోదావరి నీళ్లు, ఇలా 65 ఏళ్ళు పెద్ద పీకి పందిరేసిండ్లు. ఈయన వచ్చి చెప్తున్నాడు కాంగ్రెస్ వాళ్ళ తరఫున మేము ఇది చేసినాం అది చేసినాం అని. ఇంకా ఆపాడడానికి మేము కూర్చో అన్నట్టు. మీరు ఒక్క మాట నేను దయచేసి ఆలోచించుకొని కోరుతున్నా. 2 ఏళ్ళు అయిపోయింది కాంగ్రెస్ వాళ్ళ ప్రభుత్వం వచ్చి. ఎన్ని అడ్డమైన మాటలు చెప్పిండ్రు, ఎన్ని అబద్దాలు చెప్పిండ్రు, చెప్పి ఏ రకంగా ప్రజలను మోసం చేసిందో ఒక్కసారి యాద్ చేసుకోండి. ఇలా సిగ్గులేని మాటలు, తెల్లారు లేస్తే పనికి మాలిన రోత కూతలు తప్ప ఒక్క మంచి పని 2 ఏళ్లలో జరిగిందా ఆలోచన చేయండి. జనగామ జిల్లా అంటేనే ఇవాళ నేను మొత్తం పరీక్ష వాటి చూసుకుంటూ వచ్చినా. పెంబర్తి కాడికి వెళ్ళి ఇక్కడి దాకా చూస్తా ఉంటే ఎరువుల దుకాణాలు ఎన్ని ఉన్నాయి, ఎంతమంది రైతులు రోడ్ల మీద ఉన్నారు, ఎంతమంది ఎట్లున్నారని చెప్పి లెక్క పెట్టుకుంటూ వచ్చిన. ఆగ్రోస్ దుకాణాలు ఎక్కడెక్కడున్నాయి, ఫర్టిలైజర్ దుకాణాలు ఏడాడిమే చూసుకుంటూ వచ్చిన. నిజంగా పరిస్థితి రైతులది ఎక్కడికెళ్ళి ఎక్కడ పోయింది ఆలోచన చేయండి. కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఆటోనికి ఒక కొన్ని పైసలు ఇస్తే చాలు పొలం కాడ బావి కాడికి వచ్చి ఎన్ని బస్తాలు కావాలంటే అన్ని బస్తాలు బావి కాడ వేసిపోతుండే. నేను చెప్పేది కరెక్టేనా? ఇవాళ ఏమైంది రైతు పరిస్థితి? కాంగ్రెస్ వాళ్ళని నమ్మిన పాపానికి యూరియా కోసం ఈ చలికాలంలో పొద్దున 6కి లైన్ కట్టాలి. మధ్యాహ్నం అయిందంటే తిండికి పోవాలంటే ఆడ చెప్పులు ఇడిచిపెట్టి లేదా రాళ్లు పెట్టి రాళ్ల కింద ఆధార్ కార్డు పెట్టి దేవుడికి దండం పెట్టి నేను వచ్చేదాకా మళ్ళా నా జాగా కాపాడు స్వామి చెప్పి పోవాలి. అట్లాగే సాయంత్రం దాకా ఉండాలి, అవసరమైతే 2 రోజులు లైన్లో నిలబడే పరిస్థితి ఇలా మళ్ళా కాంగ్రెస్ వాళ్ళు వచ్చినాక వచ్చింది. ఒకసారి ఆలోచన ఏమైంది? వెనకటి రోజులు మళ్ళా వేస్తామన్నాడు రేవంత్ రెడ్డి, నిజంగానే తెచ్చింది. మళ్ళా గవే కరెంటు కోతలు, గవే యూరియా బస్తాల కోసం లైన్లు, గవే ముష్టి యుద్ధాలు, మళ్ళా గవే స్టార్టర్లు వాలుడు, మోటార్లు వేలుడు. మళ్ళా వెనకటి రోజులు ఇప్పటి తిరిగి వచ్చినాయి. వెనకటి రోజుల్లో కాంగ్రెస్ ఉన్నప్పుడు రైతు బంధు లేదు, రాబంధు కాలం ఉండే. మళ్ళా గవే రాబంధు కాలం మళ్ళా తీసుకొచ్చింది. ఊళ్ళో అందుకే ఇవాళ రైతులు గొడగొడ ఏడుస్తున్నారు, బాధపడుతున్నారు. అయ్యో పాలిచ్చే బర్రెను పక్కకు పెట్టి తన్నే దున్నపోతుని తెచ్చుకుని ఏం చేసుకోవాలి, ఏం చేయాలి అని చెప్పి అలా బాధపడతా ఉన్నారు.